నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 23. ఈ స్టోరీ వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. ప్రియా సాగర్ రాహుల్ని చిట్టిని ఎలాగైనా కలపాలని మాట్లాడుకుంటూ ఉంటే రాహుల్ కోసం వచ్చిన సాత్విక వారి మాటలు విని కోపంతో రగిలిపోతూ ఇంతమంది వాళ్ళిద్దరిని కలపడానికి చూస్తున్నారు. పైగా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళను విడదీయడం నా వల్ల కాదేమో, కానీ నేను నా ప్రయత్నం మానుకోను అని సాత్విక అనుకుంటూనే అక్కడి నుండి రాహుల్ కోసం వెతుక్కుంటూ అతని వద్దకు వెళ్ళింది. రాహుల్ అతని జీవితంలో జరుగుతున్న మార్పుల గురించి ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. బావా బావా అని 2 సార్లు పిలిచినా అతను పలకకపోవడంతో సాత్విక అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ అతని చేయిపై చెయ్యి వేసేసరికి ఆమె చల్లటి చేతి స్పర్శతో ఒక్కసారిగా ఉలిక్కిపడి చిట్టి ఏంటి అని అనగానే సాత్విక అతనిపై కోప్పడుతూ ఏంటి బావా, నిన్న కాక మొన్న వచ్చిన ఆ చిట్టి గురించే ప్రతి క్షణం ఆలోచిస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని మర్చిపోయావా? చిన్నప్పటి నుండి కలిసే పెరిగాము, నన్ను మర్చిపోయావా? నీ భార్య నిన్ను అంతలా మార్చేసిందా? అయినా నువ్వు మారతావని నేను అస్సలు అనుకోలేదు అని సాత్విక కాస్త బాధాకరమైన గొంతుతో అనగానే రాహుల్ ఆమె వైపు చూస్తూ అతని చేతిపై ఉన్న ఆమె చేతిని పక్కకి తీసేస్తూ చూడు సాత్విక, నన్ను ఎవరూ మార్చలేదు. నేను ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అయినా నువ్వేంటి చాలా కొత్తగా మాట్లాడుతున్నావు? ముందైతే నాతో మాట్లాడడానికి భయపడుతూ ఉండేదానివి. మారింది నేను కాదు, నువ్వే. ఇంతకుముందు అయితే నా పర్మిషన్ అడిగి మరీ 5 నిమిషాల టైం కావాలి అని రిక్వెస్ట్ చేసేదానివి, గుర్తుందా? అవును, అడిగేదాన్ని ఇంతకుముందు. అప్పుడు నువ్వు నా వాడివే అనుకున్నాను. నా భావనే కదా, నన్ను కాక ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాడు అనే భ్రమలో ఉన్నాను. అందుకే నీకు నచ్చని పని ఏది చేసేదాన్ని కాదు. అప్పుడే నేను చనువు తీసుకొని ఉంటే నీకు నా మీద ప్రేమ పుట్టేదేమో అని సాత్విక మనసులోనే అనుకుంటూ ఉంటే రాహుల్ ఆమెనే చూస్తూ ఆమె ముఖం దగ్గర ఒక చిటిక వేయడంతో ఊహల నుండి తేరుకున్న సాత్విక రాహుల్నే చూస్తూ అవును బావా, నువ్వన్నది నిజమే. పరిస్థితుల తగ్గట్టు మనము మారాలి. ఒకప్పుడు నువ్వే నేను అన్న భావన ఉండేది. ఏంటి, ఏమన్నావు? మళ్ళీ ఒకసారి చెప్పు, నేను సరిగ్గా వినలేదు అని రాహుల్ షాకింగ్గా ఆమె వైపు చూస్తూ అడిగాడు. సాత్విక తడబడుతూ గొంతు సవరించుకుంటూ అది అది బావా, నేనేమన్నాను అంటే ఇంతకుముందు మనం మాత్రమే మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు మన మధ్య నీ భార్య అదే చిట్టి వచ్చింది కదా అని అటుగా వెళుతున్న చిట్టిని చూపిస్తూ అన్నది. చిట్టి ఒక చేతిలో పూలని మరో చేతిలో పండ్లని పట్టుకొని పరుగులు తీస్తూ ఉంది. ఆమె వెనకాలే పిల్లలు కూడా పరిగెడుతూ కనిపించడంతో రాహుల్ అది చూసి గట్టిగా నవ్వేశాడు. అతని నవ్వుని తదేకంగా చూస్తూ బావా, నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. నువ్వు నవ్వడం చూసి చాలా రోజులు అవుతుంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని సాత్విక అనగానే రాహుల్ నవ్వడం ఆపేస్తూ అవును, నేను
నవ్వడమే మర్చిపోయాను. ఈ చిట్టి చేసే తింగరి పనుల వల్ల నాకు తెలియకుండానే నేను నవ్వేస్తున్నాను. నా గురించి పక్కన పెట్టు కానీ ఇక్కడ ఎలా ఉంది నీకు? ఏమీ ఇబ్బంది లేదు కదా? అయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. నిన్ను చాలా బాగా చూసుకుంటారు. సాయంత్రం హల్దీ ఫంక్షన్ ఉంది కదా, నువ్వు త్వరగా రెడీ అవ్వు. పల్లెటూరులో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో చూడాలన్న ఆశతో వచ్చావు కదా, ఏది మిస్ కాకుండా చూడు. అలాగే నానమ్మ చెప్పినట్టుగా కొన్ని ఫొటోస్ని వీడియోస్ని కూడా తీసి వాళ్లకు పంపించు. నాకు కొంచెం పని ఉంది. సాగర్ ఒక్కడే అన్నీ మేనేజ్ చేసుకోలేడు కదా, నేను వాడి వద్దకు వెళ్తాను. నువ్వు చిట్టి దగ్గరికి వెళ్ళు అని ఆమెకి చెప్పేసి రాహుల్ సాగర్ గది వైపు వెళ్ళాడు. వెళుతున్న అతన్నే చూస్తూ, బావా, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. కానీ నువ్వు నాతోనే సంతోషంగా ఉండాలి. నేనే నీ పక్కన ఉండాలి. నువ్వు నాతో కాపురం చేయకున్నా పర్వాలేదు. నన్ను పెళ్లి చేసుకుంటే అంతే చాలు. నా పేరు పక్కన నీ పేరు ఉంటే నన్ను ఎవ్వరూ టార్చర్ చేయలేరు అని సాత్విక కళ్ళలో నుంచి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అనుకుంది. పరుగులు తీస్తూ చిన్నపిల్లలు అల్లరి చేయడంతో చిట్టి వాళ్ళ నానమ్మ చిట్టిపై కోప్పడుతూ ఉంది. దాంతో చిట్టికి కోపం వచ్చి ఆ పిల్లలపై అరుస్తూ వాళ్ళని అక్కడి నుండి బయటికి పంపిస్తుంది. ఆ పిల్లలు వెళుతూ వెళుతూ, అక్క, మేము నీకోసం బయటే ఎదురు చూస్తూ ఉంటాము. పొద్దున్నుండి మాతో అన్ని పనులు చేయించుకొని ఇప్పుడు మమ్మల్ని బయటికి పంపిస్తున్నావు కదూ. ఎలాగైనా సరే నువ్వు మాతో పాటు మామిడి తోటకు రావలసిందే అని ఆ పిల్లలు వార్నింగ్ ఇస్తున్నట్టుగా అనడంతో చిట్టి వాళ్లకు సైగలు చేస్తూ వస్తాను అని చెప్పింది. అదంతా గమనిస్తూ ఉన్న సుభద్రమ్మ చిట్టి చెవిని మెలితిప్పుతూ, ఏంటే ఆ పిల్లలకి ఏమని సైగలు చేస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బయట అడుగు పెడితే నీ కాళ్ళు విరిచేస్తాను అని ఆమె అనగానే చిట్టి గట్టిగా అరుస్తూ, నానమ్మ, కాళ్ళు విరగొడతావు, చెవిని విరిచేస్తావా? అప్పుడు అందరూ నన్ను చెవిటి కుంటి అని పిలుస్తారు, పర్వాలేదా అని చిట్టి అనగానే సుభద్రమ్మ చిట్టి తలపై ఒక్క మొట్టికాయ వేస్తూ నవ్వుతూ ఉంది. వాళ్ళిద్దరి ప్రేమను చూసి ప్రియా కూడా నవ్వుతూ, నానమ్మ, ఈ రోజుకి దాన్ని విడిచేయి, సాయంత్రంలోగా వచ్చేస్తుంది. ఈరోజు అది చాలా పెద్ద పని చేసింది. ఏం చేసిందో తెలుసా? రాహుల్కి అన్నం తినిపించింది, ఎంతో ప్రేమతో అని ప్రియా చెప్పగానే చిట్టి గోల్డ్ కొరుకుతూ, అక్క కూడా చూసిందా? ఇప్పుడు ఎంతమందికి తెలుస్తుందో ఏమో అని కొనుక్కుంటూ ఉంది. సుభద్ర నవ్వుతూనే, అవును ప్రియా, నేను చూశాను. ఇది అన్నం తినిపిస్తున్నప్పుడు నేను ఆ చుట్టుపక్కలనే ఉన్నాను అని ఆమె చెప్పగానే ప్రియా చిట్టి వైపు చూస్తూ, దొంగ ముఖందానా, అంటే నానమ్మ ఉంది అని రాహుల్కి నీ చేతితో తినిపించావా అని కళ్ళతోనే అడిగింది. చిట్టి కూడా ప్రియా వైపు చూస్తూ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అవును అన్నట్టుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఆమెకు సమాధానమిచ్చింది. వామ్మో, దీనికి చాలా దొంగ తెలివి ఉంది. ఈ విషయం తెలియక నేను సాగర్ రాహుల్ మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇది ఇలా ఉంటే వీళ్ళిద్దరినీ కలపడం మా వల్ల జరిగే పనేనా అని ప్రియా అనుకుంటూనే చిట్టి వైపు కోపంగా చూస్తూ, అయినా నానమ్మ, ఇది నిన్నెందుకు అడుగుతుంది? ఇప్పుడు దీనికి పెళ్ళైంది కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా భర్తని తీసుకొని వెళ్ళాలి, లేదా అతని పర్మిషన్ తీసుకోవాలి.
చెట్టి, నువ్వు ఊరంతా బలాదురుగా తిరిగి రావాలనుకుంటున్నావా? అయితే ముందు వెళ్ళి రాహుల్ని బ్రతిమాలుకో. అతను ఓకే అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నిన్ను ఎవ్వరూ ఆపేవాళ్ళు లేరు అని ప్రియా చెప్పగానే సుభద్రమ్మ ఆమె నడుముపై రెండు చేతులను పెట్టుకుంటూ, అవును ప్రియా, నువ్వు చెప్పింది నిజమే. నాకు ఈ విషయం తట్టనే లేదు. చాలా బాగా గుర్తు చేసావు. చెట్టి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ నీ భర్తని వెంట పెట్టుకొని వెళ్ళు. అతని పంపిస్తేనే వెళ్ళు అని ఆమె ఖచ్చితంగా చెప్పడంతో చిట్టి ప్రియా వైపు కోపంగా చూస్తూ, నువ్వు కావాలని చేస్తున్నావు కదా, నాకు తెలుసు. నీ పెళ్ళికి నేను ఎంత హడావిడి చేస్తుంటే నా పైన జాలి కూడా లేదా అని ఆమె వైపు చూస్తూ అక్కడి నుండి రాహుల్ వద్దకు వెళుతూ ఉంటే గోడ పక్కనే ఉండి వీళ్ళ మాటలన్నీ విన్న సాత్విక చిట్టిని ఆపేస్తూ, ఏంటి చిట్టి, ఎక్కడికి వెళుతున్నావు? బయట ఉన్నది నీ ఫ్రెండ్సే కదా. పాపం ఆ పిల్లలు ఎప్పటి నుండో నీ గురించే ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్ను పిలుచుకురమ్మని నాకు చెప్పారు. నేను నీ దగ్గరికే వస్తున్నాను అని సాత్విక అనగానే చిట్టి ఆ పిల్లల వైపు చూస్తూ, అది నేను ఒకసారి రాహుల్ని కలిసి వాళ్ళతో వెళతాను అని చిట్టి అనగానే సాత్విక ఆమె చెయ్యి పట్టుకొని ఆపేస్తూ, అయ్యో చిట్టి, నీకు తెలియదా, బావ ఇప్పుడే బయటికి వెళ్ళాడు. అతను వచ్చాక నేను చెప్తానులే, నువ్వు వెళ్ళు. పాపం ఆ పిల్లలు నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అని సాత్విక అనగానే చిట్టి సాత్విక వైపు చూస్తూ, నిజంగానే నువ్వు రాహుల్కి చెప్తావు కదా. నువ్వు చెప్పలేదంటే మా నాన్నమ్మ నన్ను అందరి ముందే కొట్టేస్తుంది అని చిట్టి కాస్త ఏడుపు ముఖం పెట్టి అనగానే సాత్విక నవ్వుతూ, అయ్యో చిట్టి, నేను చెప్తాను, నువ్వు వెళ్ళు, హ్యాపీగా ఎంజాయ్ చేసిరా అని సాత్విక చెప్పగానే చిట్టి కూడా చిన్న పిల్లలా మారిపోయి గెంతులు వేస్తూ ఆ పిల్లలతో కలిసి బయటికి వెళ్ళింది. వాళ్ళు ఎప్పుడూ వెళ్ళే మామిడి తోటకే వెళ్ళి అక్కడ ఆడుకుంటూ సమయాన్ని మర్చిపోయి పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంది. నానమ్మ, చిట్టి ఇంకా రాలేదా? పసుపు వేసే టైం అయింది, అది ఎప్పుడు వస్తుంది అని ప్రియ అడగడంతో సుభద్ర చిట్టిపై కోపడుతూ, అందుకే నేను దాన్ని బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను. అది ఆ పిల్లలతో కలిసి ఆడుకుంటూ మర్చిపోయినట్టుంది అని సుభద్ర అంటూ ఉండగానే రాహుల్ సాగర్తో కలిసి ప్రియా వద్దకు వచ్చాడు. ప్రియా రాహుల్ వైపు చూస్తూ, రాహుల్, చిట్టి ఎప్పుడు వస్తానని చెప్పింది నీతో? కనీసం నువ్వైనా దాన్ని బయటికి వెళ్లకుండా ఆపాల్సింది అని ప్రియా అనడంతో రాహుల్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ షాక్ అయ్యాడు. చిట్టినా, మీరు ఏమంటున్నారు అని అడగడంతో ప్రియా షాకింగ్గా చూస్తూ, అంటే చిట్టిని దగ్గరికి రాలేదా? అది పిల్లలతో కలిసి బయటికి వెళ్తాను అని నీకు చెప్పలేదా అని అడగగానే రాహుల్ సుభద్రమ్మ వైపు చూస్తూ, హా, చెప్పింది, నేనే పంపించాను అన్నట్టుగా తలాడిస్తూ, అది నేను మర్చిపోయాను, ఇప్పుడే వెళ్ళి చిట్టి ఎక్కడుందో తీసుకొని వస్తాను, మీరేమీ కంగారు పడకండి అని వాళ్లకు చెప్పేసి రాహుల్ బయటికి వెళ్ళాడు. అతని వెనకాలే సాత్విక కూడా వెళ్ళి, బావా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? చిట్టి ఎక్కడ ఉందో నీకు తెలుసా? అసలు ఆమె నీ దగ్గరికే రాలేదు కదా, వాళ్ళతో అబద్ధం ఎందుకు చెప్పావు అని ఆమె అడగగానే రాహుల్ సాత్విక వైపు చూస్తూ, అంటే నీకు తెలుసా చిట్టి ఎక్కడికి వెళ్ళిందో అని అడిగాడు. ఆమె కంగారు పడుతూ, అదే ఇందాక వాళ్ళు అదే
మీరందరూ అనుకుంటున్నారు కదా, విన్నాను. మరి అయితే చిట్టి నా దగ్గరికి రాలేదని ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? చిట్టి నా దగ్గరికి వచ్చింది, నాతో చెప్పే పిల్లలతో కలిసి బయటికి వెళ్ళింది అని సాత్వికకి కూడా అబద్ధం చెప్పి రాహుల్ బైక్ స్టార్ట్ చేసుకొని చిట్టిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని చిట్టి వాళ్ళ గ్యాంగ్ ఎక్కడ ఉంది అని అడిగితే వాళ్ళు ఎప్పుడూ ఆడుకునే చోటు మామిడి తోటనే అని ఆ పిల్లవాడు చెప్పగానే రాహుల్ ఆ పిల్లవాడు చెప్పిన దారిలోనే వెళుతూ చిట్టి వద్దకు చేరుకున్నాడు. బైక్ సౌండ్ రాగానే అక్కడ ఉన్న పిల్లలందరూ తోటమాలి వచ్చినట్టున్నాడు అని భయపడుతూ చిట్టిని అక్కడే వదిలేసి తుర్రున పారిపోయారు. చిట్టి పిల్లలపై అరుస్తూ, ఒరేయ్, మీకోసం నేను వస్తే నన్ను ఒంటరిగా వదిలేసి వెళుతున్నారా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఆ అరుపులు విని రాహుల్ బైక్ ఆపేసి నవ్వుతూ అతని రెండు చేతులు జోబులో పెట్టుకుని ఆమె వద్దకు వెళ్ళాడు. రాహుల్ని చూడగానే చిట్టి ఊపిరి పీల్చుకుంటూ, వీడా, నేను ఇంకా ఈ తోట కాపరి ఆ యజమాని ఇద్దరూ వచ్చారేమో అనుకున్నాను. అసలే ఈ మామిడి తోటను ఎవరో కొత్త వాళ్ళు కొన్నారు అని తెలిసింది. వాడు చాలా కోపిష్టి అని కూడా విన్నాను అని చిట్టి మనసులోనే అనుకుంటూ ఉంది. రాహుల్ ఆమె ఎదురులుగా నిల్చొని, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఈ తోట ఎవరితో తెలుసా? ఈ తోట యజమాని నాకు బాగా తెలుసు. వాడు నిన్ను ఇక్కడ చూస్తే అస్సలు వదిలిపెట్టాడు అని రాహుల్ అనగానే చిట్టి నవ్వుతూ, ఏంటి ఈ తోట యజమాని గురించి నాకు తెలీదా? చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టి పెరిగాను. ఎక్కడ ఏముందో నాకు బాగా తెలుసు అని ఆమె అనగానే అక్కడ కొత్తగా పనిలోకి చేరిన తోటమాలి వాళ్ళ వద్దకు రాగానే చిట్టి అతన్ని చూసి భయపడుతూ, వామ్మో, వీడేంటి ఇలా ఉన్నాడు? ఆ మీసాలేంటి అంత పెద్దగా ఉన్నాయి? వీడిని చూస్తేనే భయమవుతుంది అని అంటూనే చిట్టి రాహుల్ పక్కన వెళ్ళి దాక్కుంటూ, నీకు ఈ తోట యజమాని ఎవరో తెలుసు అన్నావు కదా, ప్లీజ్ ప్లీజ్ వాడిని ఇక్కడి నుండి పంపించేసేయి అని చిట్టి భయపడుతూ అనడంతో రాహుల్ నవ్వుతూ, నాకుతో తెలీదు, ఏదో కావాలని అలా అన్నాను. నువ్వే ఇక్కడ ఉన్నది ప్రతిదీ నీకు తెలుసు అన్నావు కదా, నువ్వే వాడితో మాట్లాడు. అయినా ఈ ఊరికి నేను కొత్త కదా, నువ్వే నన్ను కాపాడాలి. నీతో పాటు నన్ను కూడా మామిడికాయల దొంగ అని వాడు అనుకుంటే ఇద్దరిని కలిసి ఒకే చెట్టుకు కట్టేస్తే అని రాహుల్ మాటలతోనే చిట్టిని భయపెడుతూ ఉన్నాడు. అంతలోనే ఆ పనివాడు వాళ్ళ వద్దకు రాగానే అతని గంభీరమైన గొంతు విని చిట్టి వణికిపోతూ ఉంది. రాహుల్ చిట్టి వైపుకు తిరిగి ఉండడంతో అతనికి రాహుల్ కనిపించకపోవడంతో అదే గంభీరమైన గొంతుతో వాళ్ళిద్దరినీ బెదిరిస్తూ ఉన్నాడు. ఏయ్, ఎవరు మీరిద్దరూ? ఏం చేస్తున్నారు? ఎన్ని రోజుల నుండి కాయలను దొంగతనం చేస్తున్నారు? మీ ఇద్దరిని నేను విడిచిపెట్టను అని బెదిరిస్తూ ఉంటే చిట్టి రాహుల్ కళ్ళలోకే చూస్తూ అతని చేతులను గట్టిగా పట్టుకుంటూ ఉంది. ఏయ్, మాట్లాడరేంటి? మీరు ప్రేమించుకోవడానికి మా తోటనే దొరికిందా అని అతను అనగానే చిట్టి కంటిరెప్పలను మూస్తూ తెరుస్తూ, అతను అన్నదేదో బాగుందే, నిజంగానే మమ్మల్ని ప్రేమికులు అనుకుంటున్నాడు. వాడు అనుకున్నట్టే చేస్తే వాడే నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు కదా అని చిట్టి మనసులోనే అనుకుంటూ రాహుల్ని అలాగే గట్టిగా వాటేసుకుంది. చూసి ఆ పనివాడు అక్కడ ఎక్కువసేపు ఉండలేక, చిచి, ఏ మనుషులో ఏమో, పక్కన ఎవరు ఉన్నారో అని చూసుకోకుండా బరి తెగించిపోతున్నారు అని తిట్టుకుంటూనే అతను అక్కడ నుండి వెళ్ళిపోగానే రాహుల్ కూడా
ఎక్కడ ఉన్నాడో అన్న సంగతి మర్చిపోయి ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెను ఇంకా గట్టిగా అదిమి పట్టుకొని ఉన్నాడు. ఇద్దరూ ఆ కౌగిలిలో సేద తీరుతూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.